జిల్లాల పునర్విభజన అంశంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒకసారి వారి ఆలోచన ప్రకారం ఎట్లా ఉండబోతుంది, గతంలో ఏ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన జరిగింది, ప్రస్తుతానికి ఈసారి మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఎందుకంటే మళ్ళీ కొత్త జిల్లాల అంశము ఇది జిల్లాల పునర్విభజన కాదు. రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి ఒక విషపు ఆలోచన, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలో నుంచి వచ్చిందే జిల్లాల పునర్విభజన. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన కాలంలో అనేక దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు జిల్లాల పునర్విభజనే చేయలేదు, ప్రజల అవసరాలను పట్టించుకోలేదు. కేసీఆర్ వచ్చి ఉద్యమం చేసి తెలంగాణలో ఉన్నటువంటి మూలను ఇంచును చూసినటువంటి నాయకుడిగా ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని శాస్త్రీయంగా రకరకాల అభిప్రాయ సేకరణ ద్వారా చేసిన తర్వాత ఇవాళ దాన్ని చెరిపేయాలనేటువంటి ఆలోచన తప్ప పునర్విభజన పేరుతో ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఎట్టి కోశాన రేవంత్ రెడ్డి సర్కార్కు, రేవంత్ రెడ్డికి లేదు. సార్, ఇప్పటివరకు మరి ఇప్పుడు వారి ఒక కొన్ని ప్రాంతాల జిల్లాలను కూడా కొన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని ఇదివరకు ఉన్నటువంటి మనం ఉమ్మడి వరంగల్ జిల్లానే 6 జిల్లాలుగా విభజించి జిల్లా యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీశారన్న కుట్ర జరిగిందన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై అస్తిత్వం ఎక్కడికి పోదండి. విభజన అన్నప్పుడు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ నిర్ణయం చేసినా అల్టిమేట్గా ప్రజలకు సౌకర్యాలు సమకూరాలి. వాళ్ళు అప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం లభించాలి. వరంగల్ జిల్లా ఒకప్పుడు దాదాపు 40-50 లక్షల పాపులేషన్తో ఉన్నటువంటి జిల్లా. ఒక కలెక్టర్ గారు దాదాపు 2000 గ్రామాలు ఉండేటువంటి జిల్లా. 2000 గ్రామాలను ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేము 100-150 గ్రామాలని మేనేజ్ చేయడం కష్టమవుతుంది. అటువంటిది 2000 గ్రామాలను మేనేజ్ చేయడం అనేది అసాధ్యం. కాబట్టి పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజల చెంతకు పాలన తీసుకుపోవాలనేటువంటి గొప్ప ఆలోచనతో చేసినటువంటి ఆలోచన. సింపుల్. భూపాలపల్లి మా జిల్లా విషయానికి వస్తే చాలామందికి తెలియదు. మీరు కూడా ఈ జిల్లాలో గురించి అవగాహన ఎన్నడన్నా విన్నారా? భూపాలపల్లి నియోజకవర్గంలో చెంచులు ఉన్నారని ఎన్నడన్నా విన్నారా? పిట్టలోళ్ళు ఉన్నారని ఎన్నడన్నా విన్నారా? రాజన్నలోళ్ళు ఉన్నారని? 70-80 సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో కొన్ని కులాలు ఉన్నాయనేటువంటి విషయం తెలియకుండానే పరిపాలన సాగింది అనంటే ఫలితాలు ఎవరి సొంతమైనవి? కొన్ని వర్గాలకు మాత్రమే పాలన ఫలితాలు అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి అందరికీ సమన్వయం జరగాలి అనంటే వికేంద్రీకరణ జరగాలి, పాలన వాళ్ళకు అందుబాటులోకి రావాలి. గొంతు లేనటువంటి మనుషులు కూడా బయటకు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకునేటువంటి స్థితిలో పరిపాలన అందుబాటులోకి రావాలనేటువంటిది ఆంతర్యం. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా వరంగల్ని పిలుచుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ వరంగల్ హనుమకొండ 2 అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారుతుంది. దీన్ని చూస్తున్నారు. ఊహాజనితమైన ప్రశ్న. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ దేశ కాలమాన పరిస్థితులను బట్టి కూడా ఇప్పుడు జిల్లాల యొక్క ఏర్పాటు జరిగిందని చెప్పి అంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలను తీసుకుని ప్రజా పరిపాలన సౌలభ్యం కోసమే ఇక్కడ జిల్లాలు ఏర్పాటు జరిగింది. గత ప్రభుత్వం యొక్క ఆలోచనని చెరిపేసే కుట్రలో భాగంగానే ఇప్పుడు కొత్త జిల్లాల అంటే రద్దు అంశం కూడా తెరపైకి వస్తుందన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మాజీ స్పీకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలే దీనిలో మూలాల్లో భాగంగానే ఇక్కడ కొత్త ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మాజీ శాసనసభ స్పీకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.